ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మన తోటలో పెట్టుకోవడం కోసం మిరపనారు అయితే పీక్కుపోతున్నాను. ఈ యొక్క మిరపనారు అయితే పెట్టేసుకున్నాను నిన్న. ఈరోజు ఏం చేస్తుందంటే ఈ యొక్క మిరపనారు పెట్టగానే సరిపోదు, మనము అది మళ్ళీ ఏనుకునేంత వరకు చూసుకుంటూ ఉండాలి. అయితే ఎండలు నిన్నటి వరకేమో కొంచెం మబ్బుగా ఉంది, మళ్ళీ ఈరోజు ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మనం వాటరింగ్ అయితే మంచిగా చేసుకోవాలి. వాటరింగ్ చేసుకుని ఆ మొక్క మనకి వడిలిపోయినటువంటిది మళ్ళీ స్ట్రేట్గా నిలబడేంత వరకు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అలా ఒకసారి స్ట్రేట్గా నిలబడడం స్టార్ట్ అయిందంటే ఇక మంచిగా మొక్క నిలబడినట్టే. ఇంకా ఒకసారి మొక్క మంచిగా ఎదగడం స్టార్ట్ అయిపోయిన తర్వాత దానికి సపోర్ట్గా కట్టె పెట్టేసుకొని దానికి తాడు లాంటిది ఏమైనా కట్టేసుకోవాలి. అప్పుడు మొక్క మంచి స్ట్రేట్గా పెరుగుతుంది. ఎంత వర్షం పడినా ఎంత గాలి వచ్చినా కానీ మొక్క అయితే అటు ఇటు పడిపోకుండా ఉంటుందన్నమాట. అలాగా వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కదా, అందుకని మన గ్రీన్ షెడ్ పని అయితే స్టార్ట్ చేసుకున్నాము. ఆ యొక్క షెడ్ అయితే మంచి టైట్గా చేసుకున్నాం అనుకో, ఎంత గాలి వచ్చినా ఎంత వాన వచ్చినా అది గాలికి అయితే డ్యామేజ్ అవ్వడం, చినిగిపోవడం అట్లాంటిది ఏమి ఉండవు. ఆల్రెడీ ఉంది, అది కొంచెం లూజ్ అయిపోయి అక్కడక్కడ కొన్ని వైర్ తెగిపోయినాయి ఉన్నాయన్నమాట. అయితే దాని పని చేసేసుకుంటున్నాము. మంచిగా టైట్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. ఇదా మొత్తం అంతా టైట్ అయితే చేయడం అయిపోయింది. తర్వాత ఆ మొక్కలకు కావాల్సిన వాటరింగ్ అయితే చేసేసుకున్నాను. ఎండ కాగుతాయి, లేదంటే ఆగేటట్టు లేవు. మళ్ళీ ఎండలు మస్తు సురువైనాయి. ఇదిగోండి ఇప్పుడే పైన టెంట్కి హెల్ప్ చేసేసి వెళ్ళారు. మా హస్బెండే కట్టారు ఇవన్నీ, ల్యాడర్ తీసుకొచ్చి. ఇంకా నాతో అయితే అంత టైట్గా ఫిక్స్ చేసి కట్టాను కదా, అది లూజ్గా ఉండే కదా, కట్టమని చెప్పాను. ఇది కట్టేశారు. ఈ లోపలిది కూడా టైట్ చేశారు. ఇదిగోండి లోపలికి ఇక్కడ మనకి కిందికి లూజ్గా పడిపోయి ఉండేది కదా, ఇలా టైట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా కూడా ఇంత మంచి టైట్గా ఉంటుంది. అంటే ఇలా వర్షాలు పడే టైం ముందే మనము ఈ యొక్క షెడ్ పని చేసుకుంటే అయిపోతుంది. ఇంక ఈవినింగ్ అయితే ఇక్కడ మొక్కలు ఉన్నటువంటి కుండీలన్నీ తీసేసాను కదా, మళ్ళీ ఒకసారి ఊడ్ చేసాం. ఇది ఇప్పుడు ల్యాడర్ వేసుకోవడానికి ఆప్షన్ రాదని తీసేసాను. మంచిగా ఊడ్ చేసుకొని నీట్గా సెట్ చేసుకుందాం. సెట్ చేసుకుంటే అప్పుడు చూపిస్తాను. ఇంకా ఈరోజైతే మనకి ఈవినింగ్ పనులు ఏంటంటే కొత్త మొక్కలు ఏమైనా పెట్టేసుకుందాము, నారు పోసుకుందాము. నారు పోసుకునే పని చేసుకుంటే ఇంకా మనకి మే వచ్చేసరి, ఇప్పుడు మేలో ఉన్నాం కదా, జూన్ వచ్చేటప్పటికి మనకు మంచిగా రిజల్ట్ ఉంటుంది. ఇదిగోండి వంగ మొక్కలు ఈ ఒక్క వర్షానికి అయితే మంచిగా అయినాయి. ఇదిగోండి మొగ్గలు అయితే మంచిగా వస్తున్నాయి చూడండి. ఈ ఒక్క చెట్టు మంచిగా అయింది. కొన్ని పాడైపోయిన చెట్లు తీసేద్దాం. పోయిన చెట్లు అనేది తీసేస్తేనే మిగిలిన మొక్కలు మంచి సర్వైవ్ అవుతాయి. తీసేస్తే మంచి దీంట్లో ఇప్పుడు ఓన్లీ ఒక వంగ మొక్క ఒక్కటే ఉంటుంది. దీనికి సపోర్ట్గా మనము మంచి కట్టె మనం పెట్టేసుకొని తాడుతో కట్టేసుకుందాం పైకి. ఇక ప్రతి చెట్టు పట్టుకున్నప్పుడు అలా కట్టె పెట్టుకోవాలి సపోర్ట్గా. ఇదిగోండి ఇది ఒక అలోవెరా కిందికి తీసుకెళ్దాము. మా హస్బెండ్ ఉన్నప్పుడు పీకం అనేది ఉండే, నాకు వచ్చేలాగా లేదు. అలోవేరా ఏంటంటే మనము ఇంటి గుమ్మానికి కింద అట్లా కట్టుకుంటే మనకి మంచిదన్నమాట. దిష్టి దోషాలు జరగకుండా ఉంటాయి. ఈ యొక్క వర్షాకాలంలో వచ్చేటువంటి దోమలు కూడా రాకుండా ఉంటాయి. ఇదిగోండి మన పత్తి మొక్క మళ్ళీ మంచిగా ఇంప్రూవ్ అయింది చూడండి. ఇంత మంచిగా వచ్చాయి మొగ్గలు, చెట్టు నిండా మొగ్గలు వచ్చినాయి. ఇదంతా కిచెన్ వేస్ట్ చేసి దీనికి పెంట్లో మూత పెట్టుకుని, ఎందుకంటే మన కోళ్ళు మొత్తం అంతా తవ్వేసి కింద మీద వాడేస్తున్నాయి. అందుకని పుదీనా కూడా మంచిగా ఉంది, రేపు చికెన్ బిర్యానీకి వస్తుంది. దీన్ని కొంచెం ఇట్లా పైకి కట్టేసుకుందాము, లేకపోతే ఇక్కడికి వెళ్ళి ఇంకో తాడున కట్టేసుకునే పని చేసుకుందాం. పైకి అయితే ఉన్నాయి ఐరన్ తాడ్స్, లేకపోతే ఇట్లా ఒకటి ఇది ఐరన్ ఉంటుంది కదా, దీని సపోర్ట్తో ఇలా పెట్టేసుకుందాం. ఏదో ఒక పని చేయాలి. ఇదిగోండి మంచి ఆకుకూర అయితే మంచిగా వస్తుంది. ఇదిగోండి ఇదైతే మనకి పట్టుకుచ్చుల పువ్వులు. ఇక ఒక్క వర్షం పడిందంటే మట్టిలో ఉన్న విత్తనాలన్నీ బయటకు వస్తాయి. మనం వాటర్ వేసినప్పుడు అంతగా రావు. ఒక్క వర్షం పడగానే భూమిలో ఏ విత్తనం ఉందో ఆ విత్తనం అయితే మొక్కలాగా పైకి వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా మనకి పట్టుకుచ్చుల పూలవి. పట్టుకుచ్చుల పూల ఇంకా అది వచ్చిందంటే మొత్తం దానికే బలమంతా అయిపోతుంది. ఇదిగోండి ఇదేమో ఎర్ర తోటకూర, నార్మల్ తోటకూర ఉంది, ఎర్ర తోటకూర ఉంది, గడ్డి కూడా ఉంది. కొంచెం పెద్దగైనాక చూసి తీసేస్తాం. ఇదిగోండి గడ్డి పెద్దగా ఉంది. ఇదిగోండి మీకు ఇంకొకటి చూపిస్తారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మన మొక్క కూడా డ్రాగన్ అనేటువంటిది ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఇదే మదర్ ప్లాంట్ అనుకుంటాను. ఇది మదర్ ప్లాంట్, దాని నుండి వచ్చినటువంటి సబ్ బ్రాంచెస్ ఇవ్వనుకుంటున్నాను.
ఇవి సబ్ బ్రాంచెస్ని పెట్టుకున్నాము. దాన్ని ఒక్క మొక్క నుండి 1 2 దీంట్లో కూడా ఉండి 3, దీంట్లో పెడితే పోయినాయి 4 మొక్కలు ఉన్నాయి.